హాయ్ అండి, శుభోదయం. మీరు చూస్తున్నవి శంఖాలండి. శంఖపుష్పి అంటారు వీటిని. ఇందులో చాలా రకాలు ఈ మధ్య వచ్చాయి. రెడ్, వైలెట్, అలాగే పింక్, వాటిలో మళ్ళీ రేఖ, 2 రేఖలు, ముద్ద, ఇలా 3 రకాలుగా ఒక్కొక్క దాంట్లోనే మళ్ళీ వచ్చే వెరైటీస్. అయితే మనకి పూర్వం నుంచి చూసుకుంటే తెల్ల శంఖపుష్పి, అలాగే నీలపు శంఖపుష్పి 2 రకాలు మాత్రమే ఉండేది. ఇవి చాలా వాల్యుబుల్. ఆయుర్వేద మెడిసిన్స్లో కూడా వాడతారు. ఋతుక్రమాన్ని సరిచేయడంలో తెల్ల శంఖ వేరు ఉపయోగపడుతుందని నేను పెద్దల ద్వారా విన్నాను. ఏదేమైనప్పటికీ మీరు వైద్యులను సంప్రదించి ఏదైనా వాడడాన్ని అలవాటు చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్లో ఈ మధ్య ఎవరికి తోచిన వాళ్ళు చెప్తే అది వికటించి ప్రమాదంలో పడే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఈ మధ్యనే ఒక న్యూస్ ఏంటంటే ఉమ్మెత్త, దీన్ని సంస్కృతంలో ఉన్మత్త అంటారు. ఆ ఉమ్మెత్తాకుల్ని కొన్నింట్లో ప్రాసెసింగ్ చేసి ఆయుర్వేదంలో వాడతారు. అయితే దాన్ని కూర వండుకుని ఒక కుటుంబ సభ్యులు తిన్నారు. వాళ్ళ అందులో 2 చాలా ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్ళారు. మిగిలిన వాళ్ళు కూడా దాదాపుగా చావంచుల వరకు వెళ్ళారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు అది తిన్నమాట. అది ఎందుకు తిన్నారంటే ఎవరో చెప్పారండి యూట్యూబ్లో, దాన్ని చూసి తిన్నామండి అని చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని మనం తెలుసుకోకుండా కనుక ఏది తిన్నా కూడా అతి సర్వత్ర జయత్ అని ప్రమాదానికి గురి చేస్తుంది. అయితే ఇది శంఖపుష్పిల్ని వెయిట్ లాస్ కోసం ఈ మధ్య వాడుతున్నారు. ఈ పువ్వుల్ని ఇలా పచ్చిగా కానీ లేదా ఎండిపోయిన తర్వాత కానీ వేడివేడి నీళ్ళల్లో 10 నిమిషాలు ఉంచితే మనకి నీళ్ళన్నీ కూడా బ్లూ కలర్లో అయిపోతాయి. ఇది ఆల్రెడీ ఆథరైజ్డ్. కారణం ఏంటంటే ఇప్పుడు గ్రీన్ టీ ఎలా అమ్ముతున్నారో బ్లూ టీ అని కూడా అమ్ముతున్నారు. వీటిని రేఖల్ని ఎండబెట్టి వాటిని మనకి తెయ్యాక ఎలా ఉంటుందో అలా చేసి అమ్ముతున్నారు ప్యాకెట్స్. ఇవి నీళ్ళలో వేసుకోగానే బ్లూ కలర్లోకి మారిపోతే అవి తినడం వలన వెయిట్ లాస్ అవుతారని, రక్తాన్ని శుద్ధి చేస్తుందని ఇలా కారణాలు చెప్తున్నారు. ప్రధానమైన కారణం వెయిట్ లాస్ అని చెప్తున్నారు. ఇందులో బ్లూ కలరు. నిజానికి ఇవి ఈశ్వరుడికి కూడా చాలా ఇష్టమైన పువ్వులు. ఇందులో మా దగ్గర ఉన్న రకాలని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. ఇది నీలం రేఖ. ఇది వచ్చేసరికి నీలం ముద్దుది, ఇంకా విడుస్తుంది. ఇంకా పొద్దున్నే ఆరవలేదు అని చేత ఇలా కనపడుతుంది మీకు. ఇవి ముద్దగా విడుస్తాయి. ఇది ఇంకా విడవలేదు. ఇది ఇంచుమించుగా వైలెట్ కలర్లో ఉంటుంది. ఇది బాగుంటుంది. ఈ పువ్వు కూడా రేఖ. ఇది తెలుపు రేఖ ముద్ద కలిపి అల్లించినది పాదు 2. ఇందులో వైట్ రేఖ అయితే పువ్వులు ఉన్నాయి, ముద్ద లేవు. అది వైట్. ఈశ్వరుడికి పూజ చేయడానికి మీరు 2-3 పాదులు కనుక వేసుకున్నట్లయితే మీకు సాధారణంగా దాదాపుగా అన్ని రోజుల్లోనూ పువ్వులు ఇస్తాయి. బాగా ముదిరిపోయిన తర్వాత కొంచెం పువ్వులు ఇవ్వడం అవుతుంది. అప్పుడు మీరు కటింగ్ పెట్టుకుంటే కనుక మళ్ళీ పువ్వులు చిగురొచ్చి మొగ్గలు వచ్చేస్తాయి. కటింగ్ మాత్రం మ్యాండేటరీ. ఈ విధంగా మనం శంఖపుష్పాల యొక్క ఉపయోగాలని ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి, నలుగురికి ఈ విషయాన్ని పంచడం కోసం సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.